అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మన ముందు సంతోష్ గారు ఉన్నారు. సారు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్లో ప్లాట్ తీసుకున్నారు. డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవాళనే రిసీవ్ అవుతున్నాయి. సార్ ఎక్స్పీరియన్స్ ఏంటన్నది చూద్దాం, ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్తే సార్. హాయ్ సార్, సంతోష్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ సార్. అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ తోటి? యాక్చువల్గా నేను ఫస్ట్ ఇక్కడ అసోసియేట్గా జాయిన్ అయ్యాను. ఓకే. జాయిన్ అయిన తర్వాత నార్మల్గా ఒక 1 వీక్ తర్వాత సైట్ విజిట్కి అని చెప్పేసి వెళ్ళాను. జనరల్గా వెళ్ళాను సైట్ విజిట్కి. ఫస్ట్ మేము వెళ్ళింది అర్బన్ టౌన్ నుంచి క్యాపిటల్ సిటీ క్యాప్చర్ ఆలయకి వెళ్ళాను. ఓకే. ఆలయకి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే వెంచర్ చూసిన తర్వాత నాకు అన్నీ బాగున్నాయి. బట్ ఆ వెంచర్ ఏంటంటే నాకు మెయిన్ రీజనబుల్ ప్రైస్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వెంచర్ అయితే చాలా బాగా నచ్చింది. చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్స్ చూసాను, రోడ్స్ కానీ చాలా బాగుంది. ఇంకా నాకు హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి దగ్గరలోనే. నాకు మెయిన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా నేను తీసుకుందామని అక్కడ వెళ్ళిన తర్వాత నార్మల్ వెంచర్ చూసిన తర్వాత వెంచర్లో రోడ్స్ మీకు ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ లైన్స్ కానీ ఇవి ఆ వెంచర్ మొత్తం చూసి ఫుల్లీ డెవలప్డ్ ఉంది. అంటే అంటే రెడీ టు కన్స్ట్రక్ట్ అని చెప్పేసి ఉంది. హైవే నుంచి మీకు ఎలా అనిపించింది సార్? అంటే హైవే నుంచి మ్యాక్సిమం 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. నియర్ టు యాదాద్రి. ఓకే. ఇప్పుడు దర్శనం చేస్తున్నారు సార్ స్వామివారు? దర్శనం చేసుకున్నాను. అయితే ఆ వెంచర్ చూసిన తర్వాత నా మనసులో పడి ఎట్లా తీసుకోవాలి ఇది అని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇప్పుడు మన ప్రాజెక్ట్ వచ్చి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జనగాం నుంచి మనకు 9 కిలోమీటర్స్ ఉంటుంది. జనగాం డిస్టిక్ మనకు, ఇటు భువనగిరి డిస్టిక్, అది వరంగల్కి మళ్ళీ హైదరాబాద్కి కనెక్టింగ్ రోడ్. సో ఏంటంటే మనకు ఇన్వెస్టర్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, టూరిజం కానీ ఏదైనా కూడా మనకు ఆ హైవేలో చాలా ఉన్నది డెవలప్మెంట్. మీరు కరెక్ట్ టైంలో మీరు చూస్ చేసుకొని ప్లాన్ చేసి తీసుకున్నారు. రిజిస్ట్రేషన్స్ పెరిగాయి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దానికి ఎన్ఆర్ఐ వాళ్ళకి థ్యాంక్స్, ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్కి థ్యాంక్స్, ఆ తర్వాత జ్యోతి మేడంకి కూడా థ్యాంక్స్. జ్యోతి మేడంకి కూడా థ్యాంక్స్. యాక్చువల్ అయితే ఆ వెంచర్ నేను చూసిన తర్వాత నా మనసులో పడ్డ తీసుకోవాలని ఎట్లా అని 2 వీక్స్ ఆలోచించాను. మళ్ళీ ఇంకోసారి కూడా సైట్ విజిట్ చేస్తాను. నేను పర్సనల్గా వెళ్ళి కూడా చూశాను, అక్కడ కనుక్కున్నాను. వాళ్ళ చుట్టుపక్కల నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. చాలా మేడం పేరు నమస్తే మేడం. మీరు మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్లో ప్లాట్ తీసుకున్నందుకు చాలా సంతోషం మేడం. వెరీ కంగ్రాచులేషన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వరకు? చాలా బాగుంది. మేనేజ్మెంట్ మీకు ఎలా సపోర్ట్ చేశారు? చాలా మంచి సపోర్ట్ చేశారు. మిమ్మల్ని విజిటింగ్ తీసుకెళ్ళడం కానీ, సైట్ చూపించడం కానీ? జ్యోతి గారు తీసుకెళ్ళారు, అన్ని చూపించారు. మీకు సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్? చాలా బాగుంది. సెక్యూరిటీ ఉంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా బాగుంది. రీజనబుల్, తీసుకుంటే వర్తబుల్. అది చాలా ఫ్యూచర్కి చాలా బాగుంటుంది. పిల్లలకి కానీ ఎవరికైనా మనం ఒక 5 to 10 years లో కన్స్ట్రక్షన్ చేసినా కూడా నియర్ బై మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు కలెక్టరేట్ ఆఫీస్ కానీ, గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా ఆఫీస్లకు కానీ మనం తొందరగా రీచ్ అవ్వచ్చు. మనకు అదే సెంట్రల్ గవర్నమెంట్ మనకు మంచి ఫెసిలిటీ, అంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ తోటి హాస్పిటల్ కూడా బాగా పెద్ద పెద్ద సర్జరీస్ కూడా మనకు తక్కువ రేట్లో అయిపోతుంది. అట్లాంటి హైవేలో మనం మీకు ఎంజాయ్ చేశారు. సూపర్. అంటే బుక్ చేసుకున్న తర్వాత 1 వీక్లో మళ్ళీ పే చేస్తాం. మీకు ఏజెంట్ డాక్యుమెంట్స్ కూడా తొందరగానే చూపించారు. రిజిస్ట్రేషన్ కూడా తొందరగా అయిపోయింది, ఫ్రీగా అయిపోయింది రిజిస్ట్రేషన్. 1954 నుంచి మనకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఓకే. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. మళ్ళీ మీరు నిరంతరం మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి హైవే ఫేసింగ్లో కూడా ఉన్నాయి మా ప్రాజెక్ట్స్. అదే దేవుడి ఆశీస్సులతోటి మళ్ళీ ఇంకో ప్లాట్ తొందరగా మీరు ఇందులో అసోసియేట్ కూడా జాయిన్ అయ్యారు. అది ఇంకా బిజినెస్ చేసి ఇంకో ప్లాట్ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా మేము, మా మేడము మరియు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్ తరఫున కోరుకుంటున్నాం.
చాలా థ్యాంక్ యూ ఎన్ఆర్ఐ వాళ్ళకి. మీరు ఒక కస్టమర్స్కి ఏమన్నారు సజెషన్? ఎన్ఆర్ఐలో తీసుకుంటే చాలా ఫ్యూచర్ అయితే చాలా బాగుంది, తీసుకోవచ్చు. సేఫ్ సెక్యూర్ చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. ఆ కార్డ్ అనేది ఎన్ఆర్ఐ వాళ్ళని మాకు ఇచ్చారనుకుంటున్నాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు గుర్తు